తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్లా. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు చేస్తున్న దారుణాలు రోజుకోటి బయటకు వస్తున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. అంతకుముందు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక అతన్ని పెళ్లి చేసుకుంటానంటూ కోట్ల రూపాయలు అతని దగ్గర నుంచి లాగేసి చివరికి అది కేసు దాకెళ్ళారు. తర్వాత నందూస్ వరల్డ్ అని చెప్పి చాలామందికి ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఇస్తూ ఆమె కూడా చాలామంది ఫాలోవర్స్ని పెంచుకుంది. ఆమె కూడా ఏం చేసిందో చూసాం కదా. వీసాల పేరుతో సిఓఎస్ స్కామ్లో దొరికింది. చాలామంది దగ్గర లక్షల రూపాయలు వసూలు చేస్తూ కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసుకుంది ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర నుంచి. సో ఇలాగే రోజుకొక వివాదం వస్తూనే ఉంది ఇన్ఫ్లుయెన్సర్ల మీద. ఇన్ఫ్లుయెన్సర్లు ఇన్స్టాల్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఎందుకు సబ్స్క్రిప్షన్ విధానం తీసుకొస్తున్నారు, ఫాలోవర్స్ని పెంచుకోవడం కోసం ఈ ఇన్ఫ్లుయెన్సర్ దేనికైనా బరిదిగిస్తారా అంటూ కొంత చర్చ నడుస్తుంది. ఇదే విషయం మీద కొంతమంది ఫాలోవర్స్ని పెంచుకోవటమే కాదు, ఫాలోవర్స్ని హాయ్ అండి, గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ నేను ఈ సబ్స్క్రిప్షన్ పెట్టినప్పుడే నేను ఏమనుకున్నానంటే రెగ్యులర్గా మీతో కాంటాక్ట్లో ఉండాలి, కనెక్ట్ అవ్వాలి అండ్ టుగెదర్ యాజ్ ఏ కమ్యూనిటీ మనందరం కలిసి గ్రో అవ్వాలి. అంటే నాకు లైఫ్లో ఇందులో ప్రముఖంగా మన వార్తల్లో నిలిచింది, కేసుల దాకా వెళ్ళింది ఎవరు అంటే విష్ణుప్రియ. నిజంగానే విష్ణుప్రియ సబ్స్క్రిప్షన్ విధానం తీసుకొచ్చినప్పుడు అందరు వ్యతిరేకించారు. అందరిది అదొక పెద్ద టాపిక్ అయింది. ఎందుకంటే సబ్స్క్రిప్షన్ తీసుకున్న ఫాలోవర్స్కి మాత్రం ఎక్స్క్లూజివ్గా బోల్డ్ వీడియోస్, హాట్ ఫొటోస్ పెడతాను అంటూ చెప్పిన విధానం చూస్తే నిజంగానే ఫాలోవర్స్ అందరూ ఫాలో అయిపోయారు. ఆమె పెట్టిన కొన్ని పోస్టులు కూడా దానికి సంబంధించే ఉన్నాయి. సో ఇది పెద్ద చర్చ జరిగింది. తర్వాత దీని మీద ఏఎస్ఎఫ్ఐ నాయకులు, కొంతమంది స్టూడెంట్స్, విద్యార్థి సంఘ నాయకులు కొంచెం అభ్యంతరం వ్యక్తం చేస్తూ విజయవాడలో విష్ణుప్రియ మీద కేసు కూడా పెట్టారు. సో విష్ణుప్రియ చేసిన ఈ సబ్స్క్రిప్షన్ విధానం కాస్త చర్చ జరిగింది. సో దీని మీద విష్ణుప్రియ కూడా నన్ను సోషల్ మీడియాలో హెరాస్ చేస్తున్నారు, నేను నా వీడియోలతో, నా ఫొటోస్తో నన్ను హెరాస్ చేస్తున్నారంటూ ఆమె మియాపూర్ పోలీస్ స్టేషన్లో సోషల్ మీడియా ఛానల్స్ మీద కూడా కేసు పెట్టింది. కొంతమంది యూట్యూబర్స్, ఒక యూట్యూబర్ మీద కేసు పెట్టింది, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. తర్వాత కొంతమంది సోషల్ మీడియా వేదికగా తన పరువు తీస్తున్నారంటూ కూడా ఆమె మీడియా ముందు వాపోయింది. తర్వాత స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. సో తన వ్యక్తిత్వాన్ని హననం చేయొద్దు, నా పర్సనల్ లైఫ్లోకి సోషల్ మీడియా వాళ్ళు వచ్చి తనని ట్రోల్ చేయటం ఇదంతా నాకు నచ్చలేదంటూ, అలా చేస్తే తప్పకుండా యాక్షన్ తీసుకుంటా అంటూ కూడా ఆమె చేసింది. ఈ మధ్యకాలంలో జబర్దస్త్ లాస్ట్ వీక్ ఎపిసోడ్లో జబర్దస్త్ చూస్తే అందులో కూడా సబ్స్క్రిప్షన్ విధానం అంటూ ఒక లేడీ గెటప్ వేసుకున్న ఒక ఆవిడ వచ్చి 390 రూపీస్కి సబ్స్క్రైబ్ చేసుకో, నేను ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఇస్తా అంటూ, తర్వాత నేను ఒక ముసలి క్యారెక్టర్, ఒక లేడీ క్యారెక్టర్ వేసుకున్న ఒక ఆవిడ వచ్చి 99 రూపీస్ సబ్స్క్రిప్షన్ అంటూ ఒకటి వచ్చింది. సో ఆ వీడియో చూసినప్పుడు కూడా నేను అరే విష్ణుప్రియాని ఎందుకు టార్గెట్ చేసి ఇలా కామెడీ స్కిట్లు చేస్తున్నారు, అయిపోయింది వివాదం, ఎప్పుడు అయిపోయింది, ఎందుకు అమ్మాయి మీద, ఒక ఆడపిల్ల మీద ఇలా కామెడీగా స్కిట్లు చేసి వాళ్ళకి ఎందుకు ఇబ్బంది కలిగిస్తారంటూ కూడా మనం సపోర్ట్ చేసి, ఇది జరిగి ఒక 2 రోజులు కూడా కాలేదు. ఇప్పుడు ట్విట్టర్లో విష్ణుప్రియ వీడియోస్ చూస్తే నిజంగా సబ్స్క్రిప్షన్ కోసం ఇంత బరిదిగిస్తారా, సబ్స్క్రైబర్లను పెంచుకోవడం కోసం, డబ్బు కోసం ఇంత దిగజారుతారా అనిపిస్తుంది. ఆ వీడియో ఒకసారి మీరు చూడండి. ఈ వీడియో మీరు ఒకసారి ఎక్స్లో చూడండి, ట్రై చేయండి. 5 is my body count. 5 is my body count. Again, truth, real answer to you guys. Favorite color, I told you. Love you from Karnataka. Thank you. You're out. ఆ పదానికి ఒక్కసారి గూగుల్లో మీరు మీనింగ్ ఎతకండి. 5 is my body count. అగైన్ ఇట్స్ ట్రూత్ అని క్లియర్గా చెప్తూ, ఆమె చేసిన బట్టలు కానీ, ఆమె వేసుకున్న బట్టలు కానీ, ఆమె మాట్లాడే మాటలు కానీ, ఆమె ఫాలోవర్స్తో మాట్లాడుతున్న మాటలు, ఆ ఫాలోవర్స్ పెట్టే కామెంట్లకి రిప్లైలు, అది కనుక మొత్తం మీరు ఇనుంటే నిజంగా డబ్బుల కోసం ఇన్ఫ్లుయెన్సర్లు ఇంత బరిదెగిస్తారా అనిపిస్తుంది. విష్ణుప్రియ లాస్ట్ టైం గొడవ చేసింది కదా, నేను అలాంటి దాన్ని కాదు, నా బాడీ నా ఇష్టం అనే టైప్లో మాట్లాడింది. నన్ను ఎవరు సోషల్ మీడియాలో నన్ను ట్రోల్ చేయకూడదు, నా గురించి ఎవరు పోస్టులు చేయకూడదు, నా గురించి ఎవరు వీడియోలు పెట్టకూడదు, నాకు నా ఫాలోవర్స్ నేనంటే ఇష్టపడ్డ వాళ్ళు మాత్రమే నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు, దానివల్ల మీకేంటి ప్రాబ్లం అంటూ ఆమె క్వశ్చన్ కూడా చేశారు. సో ఆ వివాదం తర్వాత అప్పటి వరకు తక్కువ ఉన్న సబ్స్క్రిప్షన్ కాస్త అక్కడి నుంచి ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. సో దాని ద్వారా ఆమెకి లక్షల రూపాయల ఆదాయం కూడా వస్తుంది. సో ఇప్పుడు ఇంకొంచెం సబ్స్క్రైబర్లను పెంచుకోవడం కోసం ఇలాంటి హార్ట్ న్యూడ్ వల్గర్ కంటెంట్ని నువ్వు పోస్ట్ చేసుకుంటూ, నిన్ను నువ్వు అవమానపరుచుకుంటూ, నువ్వు డబ్బుల కోసం ఇంత దిగజారుతావా అంటూ కింద కామెంట్స్లో ఎంతమంది ఎన్ని రకాలుగా ట్రోల్ చేస్తున్నారు తెలుసా. అసలు ఆ కామెంట్స్ అన్ని కూడా మనం ఇక్కడ చదవలేం. ఏవైనా విష్ణుప్రియ ఈ సబ్స్క్రిప్షన్ వివాదం వచ్చినప్పుడు ఏం మాట్లాడింది,
సో ఆ రోజు మనం కూడా ఎందుకు ఒక ఆడపిల్లని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయాలి అని కూడా మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తుంటే తన వీడియో ఈరోజు చూస్తే నేను షాక్ అయ్యా. నిజంగా డబ్బుల కోసం ఇలా చేస్తారా అని నేనే నమ్మలేని పరిస్థితి వచ్చింది. ఆ వీడియోస్ ఎంత వల్గర్గా ఉన్నాయంటే ఇప్పుడు ఏఎస్ఎఫ్ఐ నాయకులు పెట్టిన కేసులో తప్పేం లేదనిపిస్తుంది. నువ్వు సబ్స్క్రిప్షన్ పెంచుకుంటే నీకు వచ్చే డబ్బుల కోసం నువ్వు నచ్చినట్టు నీ క్యారెక్టర్ నువ్వే నీ డిగ్రేడ్ చేసుకుంటూ నీకు నచ్చిన బట్టలు వేసుకుంటూ నాకు నచ్చిన లైఫ్ నేను బతుకుతున్నా అంటూ నువ్వు కవర్ చేసుకున్నప్పటికీ నువ్వు నీ క్యారెక్టర్ ఎంత డిగ్రేడ్ చేసుకుంటున్నావో ఒకసారి ఆలోచించుకో విష్ణుప్రియ. నిజంగా ఈరోజు నువ్వు సబ్స్క్రైబర్లు వస్తారు, డబ్బులు వస్తాయి, డబ్బులు సంపాదిస్తావు. కానీ నీకు ఆల్రెడీ యాంకర్గా, యాక్ట్రెస్గా ఒక పేరు ఉంది, ఇప్పుడు సొసైటీలో ఒక ఐడెంటిఫికేషన్ ఉంది. అలాగే మంచి అవకాశాలు వచ్చినప్పుడు నీకు డబ్బులు కూడా ఆల్రెడీ వస్తాయి. అలాంటివి కాకుండా ఇలాంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కోసం, ఫ్యాన్స్ని ఏదో సాటిస్ఫై చేయడం కోసం, లేదా డబ్బులు సబ్స్క్రిప్షన్ చేసుకుంటే డబ్బులు ఎక్కువ వస్తాయి అని చెప్పి నిన్ను నువ్వు దిగజార్చుకోవడం ఎంత కరెక్ట్? నాకైతే ఎంతవరకు కరెక్టో తెలియదు. కానీ మరీ ఇన్ఫ్లుయెన్సర్లు ఇంత దిగజారి బతకాల్సిన అవసరం ఉందా? అది కూడా ఆల్రెడీ ఒక సొసైటీలో పేరుంది, డబ్బు ఉంది, ఒక గుర్తింపు ఉంది. నీకు ఈ టైంలో దీనివల్ల ఏం ఉపయోగం? కొంతమంది కామెంట్ చేస్తున్నారు, ఇలా చేయటం వల్ల బిగ్ బాస్కి వెళ్తారేమో, బిగ్ బాస్కి మళ్ళీ వెళ్తుందేమో, లేదు ఇలా చేయటం వల్ల సినిమా అవకాశాలు ఇంకా పెరుగుతాయేమో, లేదు సినిమా అవకాశాలు లేక ఇక్కడ డబ్బు కోసం ఇలాగా బిహేవ్ చేస్తుందేమో అని చెప్పి నువ్వు అన్న మాట వింటే ఎలా ఉంటుందో ఒకసారి చెప్పాను కదా సార్. మీనింగ్ ఎతకండి. 5 నెంబర్ ఇస్ మై బాడీ కౌంట్ అని. దాని అర్థం ఏంటో మీకే తెలుస్తుంది. ఇంత ఓపెన్గా, ఇంత వల్గార్గా డ్రెస్సింగ్, నువ్వు మాట్లాడే విధానం, చేసే మూమెంట్స్, చేసిన కామెంట్స్కి నువ్వు ఇచ్చే రిప్లైస్, నీకు కింద వచ్చే కామెంట్స్ కూడా నువ్వు చదువుకునే ఉంటావు. అవి కూడా చూసిన తర్వాత నీకు ఏమనిపిస్తుందో నువ్వే చూసుకో. ఈ వీడియో చేసినందుకు ఎందుకు ఎవరికి వాళ్ళు ఇష్టమై సబ్స్క్రైబ్ అవుతున్నారు అంటే తనని చూడటానికి తన డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక ఫాలోవర్ సబ్స్క్రైబ్ అవుతున్నప్పుడు మీకేంటి బాధ అని కూడా చాలామంది అంటారు. అంటే ఇంకో రకమైన వాళ్ళు కొంతమంది అదే క్వశ్చన్ చేస్తారు. కరెక్టే. ఇప్పుడు డబ్బుల కోసం చాలామంది డబ్బులు ఇచ్చి మరీ మనల్ని చూస్తాము అంటే మనం ఏం చూపిస్తాం? 1 లక్ష రూపాయలు, 4 లక్షల రూపాయలు వస్తే మనం బట్టలు నింపుకొని వాడికి చూపిస్తామా? నీకు డబ్బులు వస్తాయి, సబ్స్క్రైబ్ అవుతున్నారు, వాడు ఏదో ఫాలోవర్ నిన్ను ఏదో ఎక్స్పెక్ట్ చేసుకొని సబ్స్క్రైబ్ అవుతున్నాడు. నువ్వు ఆ ఫాలోవర్స్ని ఎక్స్పెక్ట్ చేసుకున్న దాన్ని రీచ్ చేసుకోవాలి, అతన్ని సాటిస్ఫై చేయాలని చెప్పి నిన్ను నువ్వు డిగ్రేడ్ చేసుకొని బట్టలు ఇప్పుకొని వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటూ ఉంటావా? దేనికోసం ఇదంతా? ఫేమ్ కోసం అంటే ఫేమ్ ఉంది కదా, డబ్బుల కోసం అంటే ఇప్పుడు కేవలం ఇది డబ్బు కోసం చేస్తున్న దరిద్ర పనిలాగే చాలామంది అనుకుంటున్నారు. సో విష్ణుప్రియ, నువ్వు చేసిన అంతకుముందు నువ్వు కంప్లైంట్లు ఇచ్చిన దానికి, నువ్వు చేసిన పనికి ఈరోజు నువ్వు ఈ వీడియోస్ చూస్తే ఎక్స్లో మొత్తం ఒకసారి విష్ణుప్రియని ఒకసారి ఎక్స్లో సెర్చ్ కొట్టండి. తనకు సంబంధించిన వీడియోస్ ఎలా వస్తున్నాయి బయటికి. నీకు నీ మీద అభిమానంతో నువ్వు ఇచ్చే ఎక్స్క్లూజివ్ కంటెంట్ కోసం ఎగబడి కట్టి 390 రూపాయలు నీకు సబ్స్క్రైబ్ అయిన అందులోంచి తీసిన వీడియోస్ ఇలా బయటకు వచ్చి ట్రోల్ అవుతుంది. ఇక నువ్వు సబ్స్క్రైబర్స్కి స్పెషల్గా ఇచ్చేదే ఉంది. ఇది ఇప్పుడు అది ఫ్రీ కంటెంట్, ఎవరైనా చూడొచ్చు. మరి ఇక నువ్వు సబ్స్క్రైబ్ చేసుకొని డబ్బులు సంపాదించుకొని ఏం చేస్తావు అంటే 1-2 వీడియోస్ ఇలా చేస్తే నీకు ఫాలోవర్స్ పెరిగి సబ్స్క్రైబర్స్ పెరిగితే ఒక్కొక్క సబ్స్క్రైబర్కి 390 రూపాయలు వసూలు చేసుకుంటూ నీకు ఆల్రెడీ 1.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అందులోంచి కొంతమంది సబ్స్క్రైబ్ అయితే కొంత డబ్బులు వస్తాయి. లేదు ఇప్పుడు ఈ వీడియోస్ వల్ల ఇంకొంతమంది సబ్స్క్రైబ్ అయ్యి నువ్వు ఇంకో మంచి వీడియో పెడతావని ఎదురు చూస్తే వాళ్ళ వల్ల ఇంకొంత డబ్బు వస్తాయి. అల్టిమేట్గా నీకేం వస్తుంది? నీ పరువు నువ్వు ఎక్కడ పెట్టుకుంటున్నావు? రేపు ఇదే వీడియో చూపించి రేపు లైవ్ డిబేట్లో కూర్చొని మాట్లాడాల్సి వస్తే నువ్వేం మాట్లాడతావు? డబ్బు కోసం మరీ అంత దిగజారిన పనులు అయితే చేయకూడదు. ఇదే కాదు, ఇన్ఫ్లుయెన్సర్లు చాలామంది ఇదే పని చేస్తున్నారు. ఆల్రెడీ నువ్వు సోషల్ మీడియాలో ఒకరిని ఇన్ఫ్లుయెన్సర్ అంటే మీన్స్ ఇంకొకరిని ఇన్స్పైర్ చేసేలాగా ఉండాలి. మిమ్మల్ని చూసి ఇంకో నలుగురు బయటకు వచ్చి మనం కూడా అలాంటి కంటెంట్ చేసుకోవాలి, మనం కూడా ఒక ఐడెంటిఫికేషన్ తెచ్చుకోవాలి. ఒక ఆడపిల్ల ఈరోజు వచ్చి సొసైటీలో ఫిలిం ఇండస్ట్రీలో యాంకర్గా, యాక్ట్రెస్గా ఒక సినిమా చేసుకుంటూ సోషల్ మీడియాలో ఇంతమంది ఫాలోవర్స్ని పెంచుకుంటూ ఉంది అంటే నీకు ఎంత గుర్తింపు వచ్చింది? నీలాగా ఇంకా 10 మందిని ఇంకొక 10 మంది ఇన్స్పైర్ అవ్వాలి ఇన్ఫ్లుయెన్సర్ వల్ల, మేము కూడా అలా ఎదగాలి అని. సరే, మీరు చేసే పని ఏంటి? ఈరోజు నీ వీడియో చూస్తే ఇంకొకరు ఎవరు ఇన్స్టాలో ఇంకో పేజీ ఓపెన్ చేసి ఇలా సబ్స్క్రిప్షన్ అని అడిగే రైట్ అసలు ఉండదు. ఎందుకంటే సబ్స్క్రిప్షన్ అడుగుతున్నారంటే ఇదే కారణం అనుకుంటారు. ఇంకో అమ్మాయి వచ్చి నీలాగే సేమ్ పోస్ట్ పెట్టొచ్చుగా, సబ్స్క్రైబ్ ఫర్ ఎక్స్క్లూజివ్ కంటెంట్,
ఓన్లీ ఫర్ 99 రూపీస్, ఓన్లీ ఫర్ 399 రూపీస్. ఇలాగే పెడతారా ఇంకెవరైనా? ఏం జరుగుద్దో ఏంటో కాదు, దీనివల్ల నీకు నువ్వు ఎంత దిగజారుతున్నావో ఈ వీడియో ద్వారా నువ్వైనా తెలుసుకుంటే చాలా సంతోషిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.